ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వస్తాం సార్. ఇది ఫ్లోలో మొత్తం ఒక్కొక్కటి మొత్తం దిల్ రాజు గారి ఆయన ఆస్కార్ అవార్డు ఆ నటనకి ఆ రోజు మీరు అంతా చూసి ఉంటారు. ఆయన వ్యక్తిత్వం బయట పెట్టాల. ఇది వాస్తవం కాదా? దాన్ని తీసుకొచ్చి ఇంకోటి, నిన్న మీరు టీవీలో స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు, మొత్తం స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఈసారి నా సినిమా అయినా సరే రేట్లు రావాలంటే త్రూ ఛాంబర్ ద్వారా రావాలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి నటుడు, ఆస్కార నటుడు దిల్ రాజు గారు వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పారు. మీరు చూసి ఉంటారు స్కూలింగ్లో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టకుండా స్వాగతిస్తామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12 అని తెలిసి జూన్ 1 బంద్ అని అన్నీ ఇదే టీవీ స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయిగా, ఇదే స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయి కదా. నువ్వెందుకు ఇది ఖండించలేదు? అంటే మమ్మల్ని అడ్డు పెట్టుకుని నువ్వు నైజా నవాబుకే వెళ్ళాలనుకుంటున్నావు. దానికి మేము ఒప్పుకోలేదు. దానికి తిరిగి మా మీద పెట్టావు. ప్రజలందరూ గమనిస్తానన్నారు. మా నాయకుడు కూడా నేను ఎటువంటి వాడు, అనుశ్రీ సత్యనారాయణ ఎటువంటి వాడు, దిల్ రాజు ఎటువంటి వాడు, సినిమా ఇండస్ట్రీలో ఎవరాలు ఎటువంటి వాడు అందరికీ తెలుసు. మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మీ యొక్క స్వార్థాలు. దాన్ని మీరు ఈ విధంగా పెట్టి మీరు నిజంగా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు 15 థియేటర్లు ఉన్నాయి, నేను ఇంకా టైం అయిపోగానే వదిలేస్తున్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన సురేష్ బాబు, సునీల్ని ఎందుకు పెట్టుకోలేదు మీరు? అంటే లోపాయకరంగా మీరు కలిసి ముగ్గురు ఒకటే. కానీ ప్రెస్ మీట్లో మాత్రం నేను ఒక్కటే నాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయంటే అంత పిచ్చోలా మీరు. మైత్రి మూవీస్ మీ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళు తొక్కడానికే కదా మీరు శత్రుఘ్న ముగ్గురు కలిసారు. అది ప్రజలందరికీ తెలియదా? ఇండస్ట్రీలో అందరికీ తెలియదా? చెప్పండి దిల్ రాజు గారు. మీరు చేస్తున్నది మీకు ఏదో మేధ అపరమేధం అని ఆయన చెప్పడం. దిల్ రాజు డ్రీమ్స్ అంట. ఇదేనా మీ డ్రీమ్? దిల్ రాజు డ్రీమ్స్ అంటే నైజా నవాబ్గా మొత్తం ఎవరిని రాకుండా మీరు తొక్కేసి నైజా మా వంకని మొత్తం అంతా రాష్ట్రం మొత్తం వేలేద్దారన్న. అదేనా దిల్ రాజు డ్రీమ్ అంటే? మళ్ళీ ఆయన అంతా ఈ స్టేజ్లో ఉన్నాడంట. ఈ స్టేజ్లో ఉన్నవి నువ్వు ఎగ్జిబిటర్ సెక్టారు, ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబిటర్ సెక్టారు రామ్ ప్రసాద్ గారు చైర్మన్ గారికి ఆయన మీరు సురేష్ బాబు గారు ఒత్తిడి చేసి ఛాంబర్లో లెటర్ పెట్టించారా లేదా? ఎందుకు అది? ఇది నిజం కాదా? అది కూడా 18వ తారీఖు 19వ తారీఖు ఆ లెటర్లు కూడా ఉన్నాయి. ఇదిగో